ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు వినడానికి సిద్ధపడిన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. మరొక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఈ నెల ప్రారంభంలోనే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. గతంలో నీవు అనుభవించిన బాధలు కానీ మంచి చెడు కానీ ప్రక్కన పెడితే ఉదయాన్నే ఆయన్ని కలవడానికి ఈ మొదటి తేదీన నీవు ఆయన సందులో కలవగానే మోకరించగానే నీ కొరకు ఎన్ని కార్యాలు చేయటానికి ఆయన తలంపులన్నీ నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉంటాడు ఆయన. అందుకే కీర్తనాకరుడు చక్కని మాట చెప్పాడు. మీరు ఎన్నోసార్లు చదివిన మాటే 126వ కీర్తనలో ఓ చక్కని మాట రాయబడింది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. 126:3. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ మాట మీరు అర్థం చేసుకుంటే మన కొరకు కొన్ని గొప్ప కార్యాలను సిద్ధం చేశాడు ఆయన. అంటే కార్యాలు వేరు, గొప్ప కార్యాలు వేరు. అవి ఎవరికయ్యా అంటే మన కొరకు. ఇతను ఎవరు? దేవుణ్ణి ఎరిగినవాడును, దేవుని చేత ఎరగబడిన వాడును, ప్రార్థనలో సాగుతున్నవాడు. అట్టి దేవుని గురించి ఇతను అంటాడు, మన దేవుడు ఎవరో తెలుసా? మనకు కార్యాలు చేసేవాడు కాడు. ఎంత కనిపెడుతున్నామో, ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఎంత నిరీక్షణతో, ఎంత విశ్వాసంతో ఆయన వైపు చేతులు ఎత్తుతున్నామో, మనను చూచినవాడు అనే మాట ఏమిటో తెలుసా? వీరికి కార్యాలు నేను చేయను, వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తాను. ఎంత ముచ్చటగా ఉందండి. అంటే విశ్వాస జీవితంలో 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కార్యాలు జరుగుతాయి, కొంతమందికి గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మాడు, తన జీవితంలో చూపు వచ్చింది. విశ్వసించాడు, రక్తస్రావ రోగం బాగుపడి ఆమెను అమ్మా నువ్వు సమాధానంగా జనవే వెళ్ళు అని. అంటే వాళ్ళు విశ్వాసంతో కార్యాలు చూచారు. మరి గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? మీరు ఎర్ర సముద్రం దగ్గరికి వెళితే ఆ ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు మౌనంగా ఉండి దేవుని సహాయాన్ని కోరుకుంటే మోషేని కర్ర పైకెత్తించి సముద్రాన్ని 2గా చేశాడు. అసలు విచిత్రం ఏమిటో తెలుసా? నీళ్ళేమో ముంచెందుకు మీద పడుతున్నాయి. ఆకాశం ముందన దేవుడు నీళ్లను వంచి గోడలాగా మార్చాడు. ఎంత గొప్ప కార్యం! సముద్రం నీళ్లు ముంచడమే కదా, నీ మీద పడి నీ అంతు చూడటమే కదా. కానీ ఆయన గొప్ప కార్యం ఏంటో తెలుసా? నిన్ను ముంచుతాయి అనుకున్నవే నేను నా మాట ద్వారా గోడగా మారుస్తాను. ఆ పక్క ఈ పక్క నీళ్లు గోడలవలే ఉంటాయి. ఆరిపోయిన నేలన బజార్లో వెళ్ళినట్టుగా మీరు వెళతారు. ఎంత చక్కని కార్యం అండి. ఈరోజు ప్రారంభంలోనే మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. కార్యాలు కావాలని కోరుకుంటావా? గొప్ప కార్యాలు చూడాలని కోరుకుంటావా? నీవు గొప్ప కార్యాలు చూడాలి అంటే మాత్రం దేవునిపై ఆధారపడడం, దేవునికి నీ కార్యం అప్పగించడం, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం, దేవుడు చేసే కార్యం ఓపికతో కనిపెట్టడం, అన్నిటికంటే నా దేవుడు నా గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో ముందుగానే నువ్వు స్తుతులు చెల్లించాలి. విన్నారా నా మాటలు? ఎప్పుడైతే ముందుగానే స్తుతులు చెల్లిస్తామో దేవుడట మహాసంబరపడిపోతాడట. నీవు నా బిడ్డ కొరకు ఈ కార్యం చేయబోతున్నందుకు స్తోత్రం, ఈ నెలంతటా కృపిస్తున్నందుకు స్తోత్రం, నీ నెలలో దరిద్రం తొలగిస్తున్నందుకు స్తోత్రం అంటూ జరగబోయే కార్యాలకు ముందుగానే బలిపీఠం కట్టి నీవెప్పుడైతే స్తుతులు చెల్లిస్తావో ఆయన కార్యాలు కాదు, మీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయబోతావన్నాడు. నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. అలా ప్రార్థించి స్తుతిస్తున్నాను. నెల ప్రారంభం కాగానే మీకు శుభం కలుగునుగాక, క్షేమం కలుగునుగాక నేను చెప్పడంలా, నీకు మీ ఇంట్లో గొప్ప కార్యాలు జరగాలి. అది ఈ నెలలో దేవుడు ప్రారంభిస్తాడు. నేను చెప్పిన మాటల పరంపరను చూసి వాటి ప్రకారం మీరు సిద్ధపడి దేవుని దగ్గర మోకరించి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. నీవు నమ్మిన కొద్దీ, ఆనుకున్న కొద్దీ ఆయన గొప్ప కార్యాలు చేసి నిన్ను ముంచే నీళ్లే నీకు గోడలవుతాయి. నిన్ను ద్వేషించిన వారే నీ పాదాల దగ్గర వంగుతారు. నిత్యంగా నీ అంతు చూడాలనుకుని వాళ్ళు అనుకుంటే వాళ్ళు నీకు దాదులుగా మారబోతావన్నారు. దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా ఉందిగా. అందుకని మన దేవుని బట్టి ఒక నెలలోంచి ఒక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి మనను కృపలో స్థిరపరిచి నడిపిస్తాడు. అన్నిటికంటే విషయం తెలుసా? ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి అడుగు మనకు పాఠాలు నేర్పుతాడు. మనం జీవంతో నడిపించబడతాం. ఒక దినాన ఆయన చిత్తం నెరవేర్చిన మనం యేసు వలె జీవించుదుముగాక.
యేసు వలన మహిమ కలిగిన కార్యాలు చూసి అనుభవించదుమగాక. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ. దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి బిడలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, రక్షణ భాగ్యం కలుగ చేయండి. పిల్లలకు పెద్దలకు ఆరోగ్యం, సమృద్ధి అయిన ఆహారం, రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితం, జ్ఞానాత్మతో నింపబడాలి. వాళ్ళ సమస్యలకు పరిష్కారం కలగాలి. ఆ ఇంట్లో ఈ నెల నుంచి గొప్ప కార్యాలు చూడగలగాలి. అందుకు సాక్షులుగా వాళ్ళు ఉండాలి. ఘనకార్యం చేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.